దిస్ ఈజ్ నిర్మల, అడ్వకేట్, కర్నూల్. యాన్సెస్టర్స్ ప్రాపర్టీస్, పూర్వీకుల ఆస్తులు అంటేనే ఒక ఎమోషన్. ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ని మనం అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఆ ప్రాపర్టీస్ పై ఆ ఇంటి ఆడబడుచులు లేదా మిగతా వారసులకు ఎటువంటి హక్కులు ఉంటాయి అనే దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాము. ఏ ప్రాపర్టీస్ అయితే 4 తరాలుగా ఎటువంటి ఆస్తి పంపకాలు జరపకుండా కేవలం అనుభవిస్తూ వస్తారో ఆ ప్రాపర్టీస్ ని మనం యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ అంటాము. అయితే ఈ ప్రాపర్టీస్ పై ఆ ఇంటి పెద్ద చనిపోతేనే లేదా సో అండ్ సో జరిగితేనే మనకు హక్కు వస్తుందనుకోవడం పొరపాటు. ఆ ఇంట్లో వారసులుగా పుట్టే నిమిషంతోనే ఆ ప్రాపర్టీపై హక్కు రావడం జరుగుతుంది. అయితే ఇది 2005 వరకు కూడా కేవలం పురుష వారసులకు మాత్రమే ఈ హక్కులు ఉండేవి. 2005లో ఈ సక్సెషన్ యాక్ట్ ని అమెండ్మెంట్ చేస్తూ ఫీమేల్ కోపార్సనర్స్ కి కూడా ఈక్వల్ రైట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ మీరు వారసులు అయినప్పటికీ మీకు తెలియకుండా ఆ ఇంటి పెద్ద లేదా మిగతా ఏ వారసులు కూడా క్రయ విక్రయాలు జరపడానికి అవకాశం లేదు. ఒకవేళ అట్లా జరిగినట్టయితే మీరు కోర్టుని ఆశ్రయించి పార్టీషన్ సూట్ దాఖలా చేసుకోవచ్చు. ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ని క్రయ విక్రయాలు జరుగుతున్నప్పుడు ఆ మిగతా వారసుల యాక్సెప్టెన్సీ లేదా వారి రైట్స్ మేరకు రిలింగ్విష్మెంట్ డీడ్ చేయడం ఎంతో ఇంపార్టెంట్. ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ మీరు కొనే ముందు లీగల్ అడ్వైజర్ దగ్గర ఒపీనియన్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇటువంటి వాటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. ఆర్కే డాక్ హబ్, కర్నూల్ అండ్ నంద్యాల బ్రాంచెస్. థ్యాంక్ యూ సో మచ్.